తెలంగాణ పేపర్, బండి పొన్నం డైవర్షన్ పాలిటిక్స్. ఎస్, ఇది కరెక్ట్ వార్త. ఏం చెప్తాను, ఈయన ఇద్దరు కలిసి ఎలాంటి డ్రామా చేస్తాను, వీళ్ళెనక ఈయనెనక ఎవరుండి ఈ డ్రామాకు తెరలేపుతాను అనేది ఈ మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తా. కరీంనగర్లో కాంగ్రెస్ బీజేపీ వార్, రాముడు తల్లి చుట్టూరే రాజకీయం. రాముడు వేరే, తల్లి వేరే. రాముడు తల్లి చుట్టూరే రాజకీయం. గాల్లోకి లేస్తున్న కర్రలు కోడిగుడ్లు. అయోధ్యపై పొన్నం విమర్శలు చేశారన్న బండి, పొన్నం తల్లిని ఉద్దేశించి బండి తీవ్ర వ్యాఖ్యలు. సంజయ్ యాత్రపై కాంగ్రెస్ వరుస దాడులు. బండికి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్. బీఆర్ఎస్ ను సైడ్ ట్రాక్ చేసేందుకేనని విమర్శలు. ఎస్, ఇది కరెక్ట్ వార్త. ఇప్పుడు చెప్తా. ఒక అంశాన్ని పక్కదారి పట్టించాలంటే అంతకంటే ఆసక్తికరమైన మరో అంశాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి. కరీంనగర్లోనూ అదే జరుగుతుందన్న మాట వినిపిస్తుంది. ఓవైపు రాముడి పేరు, మరోవైపు తల్లి. ఈ రెండు సున్నితమైన అంశాలతో కాంగ్రెస్ బీజేపీ రాజకీయాన్ని నడిపిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ తగ్గేదేలే అంటున్నారు. దీంతో 3-4 రోజులుగా మీడియా ఫోకస్ అంతా వారిద్దరి మీదకే పోయింది. ఇప్పుడు ఒకటి మాట్లాడుకుందాం. ఇక్కడ అధికారంలో ఉన్నది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో ఉన్నది ఏ పార్టీ? బీజేపీ పార్టీ. ఇప్పుడు ఈ బీజేపీ అయినా ఒకవేళ మాట్లాడితే ఎవరి అక్రమాల మీద మాట్లాడాలి, ఎవరు హామీలు నెరవేర్చలేదని మాట్లాడాలి, వీళ్ళ ప్రభుత్వం మీద మాట్లాడాలి. కానీ ఏం చేస్తాడు? కేసీఆర్ విమర్శిస్తాడు, బీఆర్ఎస్ ను విమర్శిస్తాడు. వీళ్ళేం చేస్తాడు? కేసీఆర్ ని విమర్శిస్తాడు, బీఆర్ఎస్ ని విమర్శిస్తాడు. మరి వీళ్ళిద్దరు కలిసి అధికారంలో ఉన్నది కేసీఆర్ అనుకుంటారా? ఇంకా అంటే ప్రజలకి డ్రామా అర్థమైతే లేదు అనుకుంటారా? వీళ్ళు ఏం కథ చెప్తానంటే మొత్తం 17 సీట్లు ఉన్నాయి. 17 సీట్లు ఉన్నాయి. ఎంపీ సీట్లు. ఇవి ఎంపీ సీట్లు మన దగ్గర మొత్తం 17 ఉన్నాయి. ఈ 17లో ఒకటి ఎంఐఎం తీసేయాలి. ఎంఐఎం తీసేయాలి. ఎందుకంటే హైదరాబాద్ అనాదిగా ఎంఐఎల్ గెలుస్తానని ఇది ఒకటి తీసేయాలి. ఇక ఎంత ఉన్నాయి? 16 ఉంటాయి. ఈ 16లో వీళ్ళు ఏమనుకుంటారంటే చెరో 8 కొట్టుకోవాలి మనం. ఏది? బీజేపీ 8, కాంగ్రెస్ 8. ఇక ఈ కాన్సెప్ట్ తోటి వాళ్ళ మధ్యన ఒక డ్రామా ఆడుతాను అన్నట్టు వీళ్ళు. నువ్వో 8, నేను 8. బీఆర్ఎస్ వైపు ప్రజలు చూడకుండా బీఆర్ఎస్ ను ప్రజలు మర్చిపోయాలా? నిత్యం ఒక డ్రామా అల్లాలి. ఆ డ్రామాలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కొట్టుకున్నట్టు ఒక డ్రామా అల్లాలి. దాని ద్వారా రే వీళ్ళే పెద్దోళ్ళు, వీళ్ళే బలవంతులు, వీళ్ళే బాహుబలులు అని ప్రజలు నమ్మి 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 ఏం చేయాలి? ఆఖరికి ఏం చేయాలంటే ఈ సన్యాసిని గెలిపియాలి. ఈ సన్యాసి రాష్ట్రానికి ఎక్కడికి వచ్చేటోడేనా? బండి సంజయ్ ఆయన సన్యాసి. ఏం చేసిండు ఈయన రాష్ట్రానికి? ముస్లిం హిందువుల పంచాయతీ తీసుకొచ్చిండు, రాముని పంచాయతీ తీసుకొచ్చిండు, హిందువులు క్రైస్తవులు కొట్టుకునేదాకా తీసుకొచ్చిండు. మరి ఎన్ని కాలేజీలు తీసుకొచ్చినావు కరీంనగర్కి? ఎన్ని నిధులు తీసుకొచ్చినావు కరీంనగర్కి? మోడీ ఇస్తా అన్న 2 కోట్ల ఏడాదికి 2 కోట్ల జాబులలో ఎన్ని తీసుకొచ్చినావు? అసలు కరీంనగర్కి రైల్వే ట్రాక్ తీసుకొచ్చినావా? ఎన్ని విద్యా సంస్థలు తీసుకొచ్చినావు? ఎన్ని వైద్య సంస్థలు తీసుకొచ్చినావు? కేంద్రం నుండి ఎన్ని నిధులు పట్టుకొచ్చినావు? అది చెప్పు. ఇది పట్టుకొచ్చి రాముని నిధి ఇచ్చినావు అని ఈయన మీద, ఈయనేంటి నా తల్లిని ఇచ్చినావు అని ఈయన. రాముడు తిడితే రాముడే చూసుకుంటాడు. రాముడు మహావీరుడు. ఆయన తలుచుకుంటే ఒక్క బాణానికి ఆయనను కథం చేస్తాడు పొన్నం ప్రభాకర్ని. రాముడు దేవుడు కదా, మరి దేవుడు మంచి ఫైటర్ కదా. దేవుడు కన్నెరైతే కథమైన లోకం అంతా. నీకేం బాగా? రాముడు మా రాముడు కాదా? ఈయన రాముడు కాదా? ఇప్పుడు రాముణ్ణి అంటే నువ్వెందుకు? నువ్వు ఒక్కడే హిందువా? నీకొక్కడే రాముడా? మాకు రాముడు కాదా? ఒకవేళ మా రాముని ఇచ్చాం అనుకో, మేమేమంటాం? రామా నీకే వదిలేస్తాను నాయన, ఈ పాపాత్మను సంహరించు అంటాం. మరి నువ్వెందుకు ఈ రాజకీయం చెప్తాను? సీటు దబ్బుకపోదామని కాదా? మేము ఏ దేవుని ఇస్తే అదే అంటాం. అయ్యా నీ చిత్తం, నువ్వే చూసుకో. ఆ మూర్ఖులతోటి మాకెందుకు నాయన, నువ్వే చూసుకో. నిన్ను తీసుకొచ్చి ఎంపీని చేసింది రాముని మీద, కృష్ణుని మీద, హిందుత్వం మీద, గుళ్ళ మీద, మసీల మీద. గివిటికా నీ సన్యాసి కథలు నువ్వు
కాబట్టి రాష్ట్రంలో ఈ రాబోయే 2 నెలల్లో ఈ పంచాయతీ ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి కేసీఆర్ తిడతారు. పైగా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతున్నట్టు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఈ డైవర్షన్ లో ప్రజల మైండ్లని ఎప్పటికప్పుడు వాళ్ళ వైపు ట్రాప్ చేస్తారు. ఇది నమ్మొద్దు. అధికారంలో ఉన్న నిడిచిపెట్టి సన్నాసి ఈ 420 హామీలు ఇచ్చి 3 నెలలు కావస్తుంది, 100 రోజులు పూర్తి కావస్తుంది. సన్నాసి ఎప్పుడన్నా అడిగినా? సన్నాసి బండి సంజయ్ సన్నాసి ఎప్పుడన్నా అడిగినా పొన్నం ప్రభాకర్ని? ఈ 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామన్నారు, 90 రోజులు అయిపోయినాయి, ఏమైంది పొన్నం ప్రభాకర్ గారు అని అడిగినావా? అది పక్కన పెట్టి రాముని తెచ్చిండు, కృష్ణుని తెచ్చిండు. ఏంది ఇది పంచాయతీ? ఎక్కడి పంచాయతీ ఇది? ఎవరికి వచ్చే పంచాయతీ ఇది? ఎవరికి కూడు పెట్టే పంచాయతీ, ఎవరికి ఇల్లు కట్టించే పంచాయతీ, ఎవరికి చదువు చెప్పే పంచాయతీ, ఎవరికి వైద్యం ఇచ్చే పంచాయతీ ఇది? సిగ్గు బుద్ధి లేకుండా ఒకటి ముందటేసుకొని నా తల్లిని తిట్టిందని ఈయనే, తిట్టిందో లేదో ఈ దుర్మార్గుడు, కానీ నీ తల్లిని బయటేసింది ఈ దుర్మార్గుడు. తల్లిగారితో రాజకీయమా? ఓలేమో తల్లిగారితో రాజకీయం, ఓలేమో రాముల వారి మీద రాజకీయం. రాముల వారు దయచేసి దానం పెడతాను ఆయన, మీరు దేవుడని విశ్వసిస్తాను. ఈ హిందూ ప్రజలంతా గిటువంటి వాళ్ళను జర్ర మీ దగ్గర ఉన్న బాణంతో వీళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయి. మీ మీదనే హత్యలు చేసేది.